హాయ్! అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నాను మీ వల్ల. అయితే హరిప్రియ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీతో చెప్పాను గదా! ఏమని చెప్పాను? పంచసూత్రాల్లో మొదటిదైనటువంటి దైవాన్ని పూజించాలి. ఎందుకు పూజించాలి దైవాన్ని? చిన్నప్పుడు అమ్మ పూజ చేసేది. మనల్ని కూడా ఒత్తెలిగిచ్చు, అగరొత్తెలిగిచ్చు అనిది. మనం అలాగే నేర్చుకున్నాం ఫస్టు. అసలు ఆ దైవాన్ని ఎందుకు పూజించాలో గురువుగారు చెప్తే ఇన్నాను నేను. అయితే అలా చేయగా పూజ ఎందుకు చేయాలో మనకే తెలుస్తుంది. అసలు పూజ అంటే ఏంటో, పూజ ఎందుకు చేయాలని. దైవాన్ని ఎందుకు చేయాలి మనం? చాలా జనంతో మనకు పరిచయం ఉంటది. బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరితో పరిచయం ఉంటది. కానీ దైవం మన జన్మ కన్నా ముందే ఉన్నారు మనతో. ఉన్నారు గాబట్టనే మనల్ని తీసుకొచ్చి తండ్రి ఇంకా తల్లి గర్భంలో ఉంచి మనల్ని ఈ లోకంలోకి తెచ్చినప్పుడు దైవం మనతోనే ఉన్నారు. అలాగే ఈ నరజన్మలో కూడా ఈశ్వరుడు మనతోనే ఉన్నారు. ఈ నరజన్మలో మనకి ఎన్ని కష్టాలొచ్చినా మనకు తోడుగా ఉన్నారు. ఈ నరజన్మ అయిపోయిన తర్వాత కూడా ఈశ్వరుడు సదా మనతోనే ఉంటారు. మనుషులు నచ్చినప్పుడు వస్తారు, నచ్చనప్పుడు వెళ్ళిపోతారు. అయితే మన ఇష్టానికి, కోపానికి మనుషులు ఒక వారధి పెడతారు. కానీ ఈశ్వరుడు సదా, సర్వదా తల్లైనా ఎప్పుడైనా మనల్ని వదిలిపెట్టి ఉంటుందేమో, కానీ దైవం కంటికి రెప్పలాగా వీళ్ళు నా వాళ్ళు అని ఎప్పుడూ మనతోనే ఉంటారు. అయితే మనం పిల్లల్ని అడిగినవన్నీ ఇస్తామా? ఇవ్వం గదా! వాడికి ఏదైతే మంచి చేస్తుందో అవే ఇస్తాం. అలాగే ఈశ్వరుడు కూడా మనకు అడిగినన్ని ఇవ్వరు. కానీ కూడానే ఉంటారు. మనం ఎక్కడున్నాడా అని ఈ గుడికి, ఆ గుడికి, ఆ గుడికి అంతటికి వెళ్తాం. చూడండి విష్ణు సహస్రం చూడండి. విశ్వం విష్ణువు అని విశ్వమంతయు ఈశ్వరుడే. విష్ణువు కానిది, ఈశ్వరుడు లేనిది ఎక్కడా లేదు. నిజం, సత్యం నేను కనుగొన్నాను. మీకు నమ్మకం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే? హరిప్రియ ఛానల్‌కి సదా మీ ఆశీర్వాదం ఉండాలి. మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులే. వసుదైక కుటుంబం మనం. బాయ్.